మాట్లాడిన మాటలు ఈరోజు ఖండిస్తున్నాం. మొదటిగా ఎందుకంటే ఓవి రమణ కదా ఆయన పేరు, ఓవర్ యాక్షన్ రమణ. ఓవర్ యాక్షన్ చేయడం, బయటకు వచ్చి నోటికొచ్చినది ఓవర్గా మాట్లాడడం ఆయనకు పిచ్చి అనుకుంటా బహుశా. ఎందుకంటే అన్న, నువ్వు ఏ పార్టీని ఇంతవరకు మాకైతే తెలియలా. నువ్వు తిరగని పార్టీ లేదు, తిరగని ఇల్లు లేదు, ఎక్కని మెట్లు లేవు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఏ పార్టీకి సంబంధించినోడివో చెప్పు. నువ్వు అక్కడ కూర్చొని రెడ్లకు ఒక ప్రత్యామ్నాయం ఉంది, రెడ్లకు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టాడు, కమ్మల కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు, బల్జల కోసము ఎవరున్నారు, ప్రత్యామ్నాయం మీరు తీసుకోవాలి అని నువ్వు పెట్టు. ఒకడు ఉద్ధరిస్తా అని చెప్పి రెడ్డి కులాన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు రెడ్డి అని పెట్టుకున్నాడు. నువ్వు పెట్టాను నా పార్టీ. ఊరికే మాటలు కూర్చొని ఏదో సొల్లు కబుర్లు చెప్పేసేసి మాట్లాడితే అయిపోదన్నా. ఖచ్చితంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సభల్లో ఒకసారి చెప్తుంటారు, ఇది ఒక కులానికి వ్యక్తిని కాదు, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదంటే చాలామంది అసలు ఆయన ఎందుకు ఆ టాపిక్ తీస్తున్నారు అని చాలామంది అడుగుతారు. ఇదో ఇలాంటి సన్నాసుల కోసమే, ఇలాంటి వ్యక్తుల కోసమే. ఎందుకంటే బురద చల్లేది ఈజీ. అరే బల్జలు కాపుల పార్టీ అని మాట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రతి ఒక్కరి ఈరోజు ప్రజాపతి, ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి. ఈరోజు ప్రజల కోసం, ప్రజల కొరకు ఎప్పుడంటే అక్కడ ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టారన్నా. ఆ రోజు నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి పోయినావు? ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోయావు? చంద్రబాబు నాయుడు గారిని కులం పెట్టి ఆ పార్టీని అంటగట్టేసి, ఆ పార్టీలో బల్జలు చాలామంది ఉన్నారన్న. తిరుపతిలో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండేది మొత్తం బల్జలే. అది తెలుసుకో. నువ్వు తిరుపతిలో ఉండేవాడు ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? ఏ పార్టీలకు ఆ పార్టీల కులాలను అంటగట్టేసేసి ఇది చాలా తప్పు, చాలా తప్పు నువ్వు చేసింది. నువ్వు వెంటనే క్షమాపణ అడగాలి. లేదా నువ్వు ఒక పార్టీ పెట్టు, ఆ తర్వాత ఇందాక అన్నట్టు నువ్వు వెళ్ళి అన్ని పార్టీలో ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని తీసుకురా, పోనీ అట్లన్నా కూర్చొని మాట్లాడదాం. ఊరికే చేతగాని మాటలు. మొన్న కూడా లడ్డు చేతిలో బట్టి పిసికేస్తాడు. పిచ్చండి ఆయనకి. ఇక్కడ ఏ హాస్పిటల్లో సరిపోవు ఆయనకి. డైరెక్ట్గా ఎర్రగడ్డలో జాయిన్ చేసి సెట్ అవుతారు నిజంగా. అక్కడ కూడా కాపు డాక్టర్నే పెడదాం, మాట్లాడదాం. ఎందుకు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కాపు డాక్టర్లు, చూసి పెడదాం. ఏమన్నా కరెక్ట్గా మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాట్లాడే అర్హత నీకు లేదు. ఓవర్ యాక్షన్ రమణ అన్న, జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి కళ్యాణ్ గారిని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. థ్యాంక్ యూ.